వైకప్ వర్డ్ మేలు కొలుపు వాక్యం కొరకై ఈ దినము ప్రభుదినం సంఖ్యాకాండం 11వ అధ్యాయము 29వ వచనం చివరి మాట. యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. ఈ సందర్భము మోషే దినాలలో జరిగిన సందర్భంగా కనబడుతుంది. ఈ ఆదివారం ప్రభుదినం దేవుని మందిరానికి వెళ్తున్న ప్రియ ప్రజలారా, మీరు ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా ఉండాలి, ఏమి పొందాలి, ఏమి పొందుకొని రావాలి, ఈ 4 అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఈ దినం ఇచ్చిన వాగ్దానం చాలా ప్రత్యేకమైనది. అది నువ్వు స్వతంత్రించుకున్నప్పుడు ఈ ఆదివారం, ఈ ప్రభుదినం నీ జీవితంలోనూ మర్చిపోలేనిదిగా దేవుడు చేస్తాడు. పాలెము అనేది ఇక్కడ ఒక సమాజంగా, సంఘంగా కనబడుతుంది. ఇక్కడ దైవజనుడైన మోషే, ఏర్పరచబడిన పెద్దలు, యవనస్తులు, సహోదరులు, ప్రజలందరూ ఉన్నారు. అలాంటి పాలెంలో 2 వ్యక్తులు మనకు కనబడుతున్నారు, ఏదాదు, మేదాదు. ఇక్కడ మనం చూస్తే ఎల్దాదు, మేదాదు, ఎల్డాద్, మేడాద్. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఈ ఇద్దరికీ ఒకే అర్థమిచ్చే పేర్లు కనబడుతున్నాయి. మేదాదన్న, ఎల్దాదన్న బిలవ్డ్ ఆఫ్ గాడ్ లేదా లవ్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని చేత ప్రేమించబడినవాడు లేదా దేవునికి ప్రియమైన వాడు లేదా గాడ్ హ్యాజ్ లవ్డ్, దేవుడు ప్రేమించెను. నిజంగా వీరిద్దరూ కూడా ఇలాంటి అర్థం కలిగిన పేర్లతో ఉన్నారు. 2 పేర్లు వేరుగా కనపడుతున్న అర్థాలు మాత్రం ఒకటే. దేవునికి ప్రియమైన వారు, ప్రేమ కలిగిన వారు. పాలెంలో ఇంతమంది ఉన్నప్పటికి కూడా వీరిద్దరి మీదే దేవుని ఆత్మ ఉండి వీరిద్దరూ ప్రవచిస్తున్నారు. అలాంటి సమయంలో ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కింద వచనాలు మనం చూస్తాము. అంతేకాదు, మరి మోషే పరిచారకుడైన యెహోషువ కూడా ఒక మాట చెప్తున్నాడు, ప్రభువా మోషే వారిని నిషేధించు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఎంతమంది గొప్పవాళ్ళు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే వీరిద్దరే ప్రవచించటం ఏంటి, వీరిద్దరే ఆత్మతో నింపబడటం ఏంటి? ఒక రకంగా యెహోషువ ఈ మాట కోపంతోనో అసూయతో చెప్పలేదు. కానీ ఇంతమంది పెద్దవాళ్ళు, దైవజనులు, మోషే మీరందరూ ఉన్నారు కదా, వీళ్ళు యవనస్తులే, చిన్నవాళ్ళే, వీరు ప్రవచించటం ఏంటి, వాళ్ళని ఆపేసేయ్ అన్నప్పుడు మోషే ఎంత ఆత్మీయంగా చెప్తున్నాడంటే, అయ్యా వారిని ఎందుకు ఆపాలి, అసలు వాళ్ళని ఆపాల్సిన పనే లేదు. అంతేకాదు, వారిద్దరే కాదు, పాలెములో అందరి మీద దేవుని ఆత్మ నింపబడాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, అందరూ ప్రవచించాలి. ఈ మాట ఎంత గొప్పది. నిజంగానే దైవజనుడు బక్సింగ్ గారికి దేవుడిచ్చిన గొప్ప ప్రత్యక్షత ఆల్ ఆర్ ఈక్వల్ అనే మాట, అది మొట్టమొదటిది. నిజమే, అందరూ సమానమే దేవుని దృష్టిలో. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, విశ్వాసులైనా, సేవకులైనా అందరినీ ఒకే ఆత్మతో నింపాలని, అందరికీ ఒకే వరాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమైతే వయసును బట్టో లేదా కొత్త వాళ్ళనో పాత వాళ్ళనో సీనియారిటీ మనం చూస్తాం, కానీ దేవుడు తన సమాజంలో ఎప్పుడు అలా చూడడు. అయితే ఒకటి, ఎవరిని ఆయన ఇష్టపడతాడు, ఎవరిని ఆత్మతో నింపుతాడంటే, నువ్వు ఎల్దాదులాగా, మేధాదులాగా ఉండాలి. అంటే దేవుని చేత ప్రేమించబడిన వాడిగా, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుణ్ణి ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వారినే దేవుడు ఎక్కువగా ఇష్టపడేవాడుగా ఉన్నాడు. దేవుని ప్రేమ ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వారిలో ఎక్కువగా వరాలు, దీవెనలు ఉంటాయి. కాబట్టి ఈ దినాన నువ్వు కూడా ఆత్మతో నింపబడు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు మోషే, వారందరి మీద తన ఆత్మ వారి మీద ఉంచునుగాక. నిజంగానే దేవుని ఆత్మ ఈ దినము నీ మీద ఉండాలని ఆశపడుతున్నాం. గత వారమంతా నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ ప్రయాణాల్లో, నీ సేవలో ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చావేమో, ఎంతో టెన్షన్ పడుతూ వచ్చావేమో, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చావేమో. అయితే ఈ ప్రభుదినం
ఉదయకాలం దేవుడు తన ఆత్మను నీ మీద ఉంచుట ద్వారా నీ పరిస్థితే కాదు, నీ కుటుంబ పరిస్థితి అనగా నీ పాలెమంతా కూడా మారిపోతుంది. నిన్నే కాదు, నీ ప్రేమను బట్టి నీ ఇంట్లో వాళ్ళందరి మీద దేవుడు తన ఆత్మ ఉంచుతాడు. అంతేకాదు, కుటుంబంలో అందరి మీదే కాదు, సంఘములో అందరి మీద ఆత్మ ఉంచినప్పుడు అప్పుడు అందరూ కలిసి ఆత్మ సంబంధమైన ఆరాధన చేయగలరు. అలాంటి సంఘాలు ఎంతో ఉజ్జీవంగా ఉంటాయి, బలముగా ఉంటాయి. ఈ ఉదయకాలమున ఈ ప్రభు దినాన ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ఆదివారం అయినప్పటికీ కూడా ఏమాత్రం నీకు తేడా లేకుండా అదే సమస్య, అదే బాధ, అదే భయం ఎదుర్కొంటున్నావేమో. కానీ ఈ ప్రభు దినం దేవుడు నీకు ఒక ప్రత్యేక దినంగా చేయాలనుకుంటున్నాడు. ఆయన ఆత్మ నీ మీద ఉంచాలనుకుంటున్నాడు. ఒకవేళ నీకే దేవుని మీద ప్రేమ తగ్గిపోయిందేమో, మందిరం మీద ప్రేమ తగ్గిపోయిందేమో, నీ ప్రేమ లోకం మీద, లోక విషయాల మీద, లోకస్తుల మీద వెళ్ళిపోయిందేమో, అందుకనే నువ్వు దిగులు పడాల్సి వస్తుంది. దేవుని ఆత్మ మనలో తక్కువైనప్పుడు మనలో భయాలు, మనలో దిగుళ్ళు, మనలో ఎంతో కల్లోలాలు కనపడతాయి. అంతేకాదు, దేవుణ్ణి ప్రేమించడం ఎప్పుడైతే తగ్గిపోతుందో దేవుని కార్యాలు కూడా మన జీవితంలో ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కాబట్టి ఈ ఉదయము దేవుడు వారి మీద తన ఆత్మనుంచిన దేవుడు నీ మీద ఉండాలని, నిన్ను కూడా దేవుడు ఆత్మతో నింపాలని ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఈ స్పిరిట్ అనే ఈ 6 అక్షరాల మాట ప్రతి మనిషికి కూడా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎస్ అనేది ఏంటంటే గాడ్స్ సప్లై. దేవుడు నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. గత వారమంతా ఏది కొదువుగా ఉంది నీకు, శారీరకంగా, ఆత్మీయంగా, అదేదైనా దేవుడు ఇస్తాడు. ఒకవేళ అనారోగ్యమైనా సరే ఈరోజే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎస్ అనేది సప్లైగా కనపడుతుంది. పి అనేది గాడ్స్ పవర్. దేవుడు తన శక్తిని ఇస్తాడు. నువ్వెంత బలహీనంగా ఉన్నావో ఇప్పుడే అంత బలం పొందుతావు. బలహీనంగా ఉండి దేవుని సన్నిధికి వెళ్ళలేని అనుకుంటున్నావేమో, ఒక్కసారి వెళ్ళి చూడు. మార్గంలో ఉండగానే నీకు శక్తి, అంతేకాదు మందిరంలోకి వెళ్ళగానే 2 అంతల శక్తిని నువ్వు పొందుతావు. ఐ అనేది గాడ్స్ ఇంటిమసీ, దేవుని యొక్క సహవాసం, సన్నిధి, సంబంధం నీతో కూడా ఉంటుంది. అంతేకాదు 6 అనేది గాడ్స్ రీజాయిస్, దేవుడు నిన్ను సంతోషంతో, ఆనందంతో నింపుతాడు. ఇంకో ఐ అనేది గాడ్స్ ఇంటర్ఫీరెన్స్, దేవుడు ప్రతి పరిస్థితిలో నీ పక్షాన ఆయన పట్టించుకుంటాడు. నీకేదొచ్చినా ఆయన చూసుకుంటాడు. ఎవరు నీ మీదకి వచ్చినా ఆయనే మాట్లాడతాడు. గాడ్స్ ఇంటర్ఫీరెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. లాస్ట్లో టీ అనేది ఏం చూపిస్తుందంటే గాడ్స్ ట్రయంఫ్, అంటే దేవుడిచ్చే గొప్ప విజయం. దేవుని ఆత్మచేతను నింపబడినప్పుడు నీ ఇంట్లో అన్నీ విజయాలే, నీ జీవితంలో అన్నీ విజయాలే, నీ ఉద్యోగంలో అన్నీ విజయాలే, నీ చదువులో అన్నీ విజయాలే, నీ ప్రయత్నాల్లో కూడా అన్నీ విజయాలే. కాబట్టి ఈ ఉదయకాలం, ఈ ప్రభుదినం ఆదివారం అంతా గొప్ప ఆనందంతో, ఆత్మతో నింపి గొప్ప విజయం దేవుడు అన్నిటిపై నీకు దయచేసి సహాయం చేయవాలని నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. యెహోవా ఆత్మ వారి మీద కూడా ఉంచునుగాకనే మాట. అవును, సమాజంలో, పాలెంలో గొప్పవాళ్ళే కాదు, పెద్దవాళ్ళే కాదు, నిన్ను ప్రేమించే ఎల్దాదు, మేధాదు లాంటి ఇద్దరుంటే చాలు. దేవుని ఆత్మ ఆకాశం నుంచి దిగి వచ్చేదిగా, దేవుని కార్యాలు ఆకాశం నుంచి భూమి మీద జరిగేవిగా ఆ దినాల్లో ప్రభా చూస్తున్నాం. ఈరోజు కూడా మేము చూస్తున్నాం. మా కుటుంబంలో ఎల్దాదు, మేధాదు లాంటి వాళ్ళు ఉండాలి. మా సంఘాల్లో ఎల్దాదు, మేధాదు లాంటి అనుభవం కలిగిన యవనస్తులు ఉండాలి. అలాంటి కృప, అలాంటి ఆత్మ నడిపింపు ఇదేమో. ఎవరైతే ప్రభా ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని మీ ధైర్యంతో కూడిన ఆత్మ, మీ యొక్క బలముతో కూడిన ఆత్మ, మీ శక్తితో కూడిన ఆత్మతో నింపి సహాయము చేయమని, ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ ఉండులాగున కృపచూపమని, ఇదనమంతా తోడుగా ఉండి గొప్ప కార్యాలు, విజయాలు మా ప్రజలకు దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి ఆత్మతో నింపి నడిపించునుగాక, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్.